హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ 2024కి సంబంధించి అప్లికేషన్ కరెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంది అని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. కేటగిరీ 1లో చూసుకున్నట్లయితే ఈ కేటగిరీ 1లో అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కేటగిరీ 2 చూసుకున్నట్లయితే మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా 27 నుంచి 29 వరకు మాత్రమే. కేటగిరీ 1 చూసుకున్నట్లయితే ఇవైతే మనం ఎడిట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. కాకపోతే వీటిని మాత్రం మనం హెల్ప్ డెస్క్ కనుక మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మనకు సొల్యూషన్ అయితే చెప్తారు. అవి ఏమేంటి అని చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎస్ఎస్సి హాల్ టికెట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అట్లాగే మిగతా చూసుకున్నట్లయితే మన నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే సిగ్నేచరు, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కానీ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ కరెక్ట్ ఫార్మాట్లో కనుక అప్లోడ్ చేయకపోయినట్లయితే అవి కూడా ఇక్కడైతే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అట్లాగే మిగతా చూసుకున్నట్లయితే మన క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇవి ఎడిట్ చేసుకోవాలంటే మన పర్టికులర్ ఇష్యూని హెల్ప్ డెస్క్ వాళ్ళకి కనుక మెయిల్ చేసి మా ప్రాబ్లం ఇది అని ఈమెయిల్ పెట్టినట్లయితే వాళ్ళు మనకు సొల్యూషన్ అయితే చెప్తారు. కేటగిరీ 2 కనుక చూసుకున్నట్లయితే ఇవి ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండే ఆప్షన్స్ అన్నమాట. వీటిని మనం 27 నుంచి 29 లోపు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అవి చూసుకున్నట్లయితే మన లోకల్ ఏరియా ఒకటి, మన మైనారిటీయా కాదా అనేది, మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అంటే ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్, అట్లాగే మన స్టడీ డీటెయిల్స్ అంటే 10th ఎక్కడ చదివాము, ఇంటర్ ఎక్కడ చదివాము, డిగ్రీ ఎక్కడ చదివాము, ఆ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ ఎంటర్ చేసినట్లయితే అవి కూడా కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అట్లాగే మన 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. మన జెండర్ కానీ తప్పుగా పెట్టినట్లయితే అది ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే మన స్పెషల్ కేటగిరీని కూడా, అట్లాగే మన మదర్ నేము, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక రాంగ్ ఎంటర్ చేసినట్లయితే అవి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. అడ్రస్కి సంబంధించి మన పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ కనుక వాటిలో ఏమన్నా రాంగ్ పెట్టినట్లయితే, 2 సపరేట్గా ఏమైనా పెట్టినట్లయితే వాటిని కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మన మీడియం కనుక రాంగ్ పెట్టుకున్నట్లయితే అది కూడా కరెక్షన్ పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్ కరెక్షన్ గురించి చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ యాడ్ చేసుకోవడం కానీ కరెక్షన్ గురించి కానీ అయితే ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి 27th లోపు అంటే రేపటిలోపు మన సబ్జెక్ట్ కనుక ఏమైనా రాంగ్ కనుక పెట్టుకున్నట్లయితే, అంటే మన రిలేటెడ్ కోర్సు కోడ్ని కనుక రాంగ్ పెట్టుకున్నట్లయితే అదైతే కరెక్షన్ చేసుకోవడానికి ఉన్న ఒక మార్గం ఏంటంటే మనం సబ్జెక్ట్ అయితే అడిషనల్ మనీ పెట్టేసి యాడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ కరెక్షన్ విషయంలో అదొకటే ఉన్న సొల్యూషన్. అంటే కరెక్షన్ ఆప్షన్లో అయితే మాత్రం సబ్జెక్ట్ గురించి అయితే ఎట్లా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్లికేషన్ కరెక్షన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.